హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో మనము 1773 నుంచి 1858 వరకు భారత రాజ్యాంగ చరిత్రలో బాగా చోటు చేసుకున్న అంశాలలో 1773 రెగ్యులేటింగ్ చట్టం గురించి, 1781 ఎక్స్టెన్షన్ యాక్ట్ విస్తరణ చట్టం గురించి, 1784 పిట్స్ ఇండియా చట్టం గురించి డిస్కషన్ చేశాము. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ మనము చార్టర్ చట్టాలు. చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. ఈ చార్టర్ చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పందం ద్వారా రాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో వచ్చినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. ఈ చార్టర్ చట్టాలు అనేవి 4 వచ్చాయి. మొదటిది 1793 1793లో, రెండవది 1813, మూడోది 1833, నాలుగోది 1853. ఇవన్నీ కూడా చార్టర్ చట్టాలు. ఓకే, ఇప్పుడు వన్ బై వన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి చదువుకుందాం. 1793 చార్టర్ చట్టము ఏం తెలియజేస్తుంది? 1793 చార్టర్ చట్టము అంటే కంపెనీ యొక్క సాధారణ పరిపాలనా వ్యవహారాలు మరియు వాణిజ్య వ్యవహారాలు అనేవి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడతాయి అని చెప్పారు. అదే కదా, ఒకసారి జాగ్రత్తగా వినండి. 1793 నుంచి 20 సంవత్సరాలు 1813 నుంచి ఇంకొక 20 years 1833 నుంచి ఇంకొక ఇయర్స్ 1853. ఓకేనా? అలా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలు, సాధారణ వ్యవహారాలు 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడతాయి. మరియు ఇక్కడ 2 పాయింట్లు చాలా చాలా కీలకం. అందులో మొదటిది ఏంటంటే గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాల మీద వీటో అధికారం కల్పించారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారం కల్పించారు. ఓకేనా? గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారం కల్పించారు. ఏంటి వీటో అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ జనరల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రతి చోట గవర్నర్ జనరల్ ఉండేవాడు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. బెంగాల్, కలకత్తా, మద్రాస్. ఓకేనా? బెంగాల్, బొంబాయి, మనకు మద్రాస్, ఈ 3 కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ కిందకి వెళ్ళిపోతాయని చెప్పుకున్నాం. మరియు 4 సభ్యులతో కూడిన కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారని కూడా అనుకున్నాం మనం. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాల మీద వీటో చేసే అధికారం కల్పించారు. వీటో అంటే ఏంటంటే తిరస్కరించడము, నిలుపుదల చేయడము, ఆమోదించకపోవడం. తిరస్కరించడం, నిలుపుదల చేయడం, ఆమోదించకపోవటం. అంటే ఏంటి? కౌన్సిల్ తీర్మానాలు గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్తే గవర్నర్ జనరల్ ఏం చేయొచ్చు అంట? వీటో చేయొచ్చు. వీటో మనకు ప్రస్తుతము రాష్ట్రపతి గారికి వీటో అధికారం కలిగి ఉన్నారు. అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 111. సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో, అబ్సల్యూట్ వీటో, ఇన్ని వీటో అనేవి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వీటో అంటే ఏంటంటే నిలుపుదల చేయడము. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే భారత రాజ్యాంగ చరిత్రలో ఈ అంశాలన్నీ కీలక పాత్ర పోషించాయి. అసలు వీటో అనే పదం ఎప్పుడు వచ్చిందా అంటే 1793 చార్టర్ చట్టంలో ఈ పదం అనేది ఉంది. వీటో అధికారం గవర్నర్ జనరల్కు కల్పించారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. ఏంటి మున్సిపాలిటీల చట్టబద్ధత? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1687లో మద్రాసు ఏర్పాటు చేశారు. 1725-26లో మనకు ఒకవైపు కలకత్తాలో, ఇంకోవైపు
బాంబేలో కూడా మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. వాడికి చట్టబద్ధత కల్పించింది ఏ చట్టము అంటే 1793 1793 ఏ చట్టం? చార్టర్ చట్టము. ఈ 2 పాయింట్లు చాలా చాలా కీలకము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ టాపిక్ ఏంటంటే అసలు ఈ చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, మింటో మార్లే, మాంటెక్ చెమ్స్ఫోర్డ్, భారత ప్రభుత్వ చట్టము ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోరు. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ గుర్తుపెట్టుకొని అసలు సీక్వెన్స్ ప్రకారం ఏంటి, ఏ ఇయర్లో ఏం జరిగింది అనే సీక్వెన్స్ ఆర్డర్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది ఈజీ గుర్తుండిపోతుంది, లేకపోతే ఎప్పటికీ కన్ఫ్యూజన్ అయ్యేది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే 1793లో మున్సిపాలిటీలో చట్టబద్ధత కల్పించారు. గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాల మీద వీటో అధికారం కూడా కల్పించారు. వీటో అంటే ఏంటంటే తిరస్కరించడం, నిలుపుదల చేయడం, ఆమోదించకపోవడము అని అర్థం. ఓకే, ఇది 1793. ఆ తర్వాత 1813 చార్టర్ చట్టము ఏది చేస్తుంది? 1813 చార్టర్ చట్టము అంటే ఇది కూడా కంపెనీ యొక్క అధికారాలు 20 సంవత్సరాలు పొడిగించారు. అదేవిధంగా 1813 చార్టర్ చట్టం ద్వారా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యం ప్రవేశపెట్టారు. మామూలుగా ఇంతకుముందు వ్యాపారం ఇండియాలో చేయాలంటే ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీయే చేయాలి. ఈ 1813 చట్టం ప్రకారము స్వేచ్ఛ వాణిజ్య విధానం ప్రవేశపెట్టారు. స్వేచ్ఛ వాణిజ్య విధానం ప్రవేశపెట్టారు. అయితే చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మినహా ఓకే అంటే ఏంటి? స్వేచ్ఛ వాణిజ్య విధానం ప్రవేశపెట్టారు. స్వేచ్ఛ వాణిజ్య విధానం ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అని అడుగుతారు. 1813 చట్టం. మామూలుగా వాణిజ్యము అనేది కంపెనీయే చేయాలి. మనం అనుకున్నాం కదా, కంపెనీ వాణిజ్యం చేయడానికి వచ్చింది, ఇక్కడ అధికారాలు పొందింది, మొత్తం కంపెనీ చూసుకుంటుంది అని. అయితే అక్కడ బ్రిటన్లోనే కొన్ని వ్యతిరేకంగా, కంపెనీకి వ్యతిరేకంగా వచ్చి కొంతమంది వచ్చి ఇక్కడ మేము కూడా చేసుకుంటాము అని అడిగినప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మినహాయింపు. అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసము 1,00,000 రూపాయలు కేటాయించారు. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. 1,00,000 రూపాయలు విద్య కోసం, ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసం ఏ చట్టం ద్వారా కేటాయించారు అంటే 1813 చార్టర్ చట్టం ద్వారా ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసం 1,00,000 రూపాయలు కేటాయింపు. ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసం ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసం 1,00,000 రూపాయలు కేటాయింపు. 1,00,000 రూపాయలు ఎలా కేటాయించారు? ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసం ఏ చట్టం ద్వారా కేటాయించారు? 1813 చట్టం ద్వారా కేటాయించారు. అదేవిధంగా క్రైస్తవ మిషనరీలకు అవకాశం కల్పించారు. అంటే ఈ చట్టం ఇండైరెక్ట్ గా మతాన్ని అభివృద్ధి చేయడం కోసం మరియు మత మార్పుల కోసం లేదా మతాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అవకాశం కల్పించింది అన్నమాట. క్రైస్తవ మిషనరీలకు అవకాశం కల్పించారు. భారతదేశంలో మత వ్యాప్తి కోసం అవకాశం కల్పించిన చట్టం ఏంటి అని అడుగుతాడు. ఏ చట్టము? 1813 చట్టం. స్వేచ్ఛ వాణిజ్య విధానం ఏ చట్టము? 1813 చట్టం. 1,00,000 రూపాయలు విద్య కేటాయించింది ఏ చట్టము? 1813 చట్టము. అదేవిధంగా మళ్ళీ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించారు. ఓకేనా? ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించింది ఏ చట్టము? 1813 చట్టము.
అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు కొనుక్కునే అవకాశం కల్పించింది 13 చట్టమే. మరియు స్థానిక సంస్థలలో పన్నులు విధించే అధికారం కల్పిస్తూ స్థానిక సంస్థలలో పన్నులు విధించే అధికారం కల్పించిన చట్టము 13 చట్టము. ఒకసారి జాగ్రత్త చూడండి. 13 చట్టం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకము. 5 పాయింట్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏంటిది? 20 సంవత్సరాలు కంపెనీ యొక్క సాధారణ వాణిజ్య వ్యవహారాలు పెంపొందించారు. స్వేచ్ఛ వాణిజ్య విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వేచ్ఛ వాణిజ్య విధానం అప్పుడు కంపెనీకి మాత్రమే ఉండేది. అయితే ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చింది స్వేచ్ఛ వాణిజ్య విధానం. చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం కూడా మినహాయింపు కల్పించారు. ఉపయోగిత విద్యా వ్యాప్తి కోసం విద్య కోసము 1,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. విద్య కోసం 1,00,000 రూపాయలు కేటాయించారు. క్రైస్తవ మిషనరీలకు అవకాశం కల్పించారు. మన మత వ్యాప్తి గురించి కూడా ఇందులో పార్టే. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారు. స్థానిక సంస్థల్లో పన్నులు విధించే అధికారము 13 చట్టం ద్వారా కల్పించడం జరిగినది. స్థానిక సంస్థల్లో పన్నులు విధించే అధికారము 13 చట్టం ద్వారా కల్పించడం జరిగినది. ఓకేనా? ఇది 13 చట్టానికి సంబంధించినవి. 13 చాప్టర్ చట్టం. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే 1833 1833 చాప్టర్ చట్టం. ఈ చాప్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు ఇవన్నీ కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే గుర్తుంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయకుండా మనం పైన చూసుకుంటా ఉంటే గుర్తుండవు. గుర్తుండాలి అంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏ చట్టానికి సంబంధించిన చట్టానికి కీ పాయింట్స్ రాసుకొని అవి ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే కానీ మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే 1833 చార్టర్ చట్టం ఏదైనా చేస్తుంది. 1833 చార్టర్ చట్టము అంటే భారత గవర్నర్ జనరల్ పదవి ఏర్పాటు. అంటే మనం ఏమనుకున్నాం, ఫస్ట్ బెంగాల్ గవర్నర్ ఉండేవాడు. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా 1773 చట్టం ద్వారా మార్చారు. ఓకేనా? బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు అనుకున్నాం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు అని మనం అనుకున్నాం. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఈయన కిందికి బెంగాలు, మన మద్రాసు, బాంబే వాళ్ళు కూడా తీసుకొచ్చారు. కేంద్రీకృత పాలనా వ్యవస్థ అనేది తీసుకొచ్చారు అని 1773 చట్టం దగ్గర చెప్పాను నేను. ఇక్కడ మనం చూసుకుంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. టోటల్ భారతదేశం అంతా కూడా ఈయన హ్యాండ్ ఓవర్ కిందకి రావడం జరిగింది. భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. ఫస్ట్ భారత గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. ఓకేనా? ఫస్ట్ ఎవరు అంటే విలియం బెంటింగ్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఫస్ట్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. ఇక్కడ మనం చూసుకుంటే భారత గవర్నర్ జనరల్ ఫస్ట్ ఎవరంటే విలియం బెంటింగ్. ఓకేనా? ఈ పాయింట్ మనకు చాలా చాలా కీలకం. 1833 చార్టర్ చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. ఏంటి సార్ దాని అర్థము అంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే ఓన్లీ బెంగాల్, మద్రాస్, బాంబే మాత్రమే. అదే భారత గవర్నర్ జనరల్ అయితే టోటల్ ఇండియా అంతా కూడా ఆయన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోవడం, అంటే ప్రమోషన్ ఇచ్చినట్టే అర్థం దానికి. ఓకేనా? ఆ రోజు మళ్ళీ ఇంకా ఏం తీసుకొచ్చారు, మనకు 1833 చట్టం ప్రకారము లా కమిషన్ ఏర్పాటు చేశారు. చట్టాల గురించి వాడికి క్రోడీకరించడం కోసం లా కమిషన్. ఎవరు ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? లార్డ్ మెకాలే. ఓకేనా? లార్డ్ మెకాలే ఆంగ్ల విద్యా విషయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. లార్డ్ మెకాలే ఆయన ఒక సభ్యుడు. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే 1833 చట్టం ద్వారా ఇక్కడ బానిస వ్యవస్థను రద్దు చేశారు. బానిస
వ్యవస్థను రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వల్ల, అప్పుడు లార్డ్ ఎలిన్బరో ఉన్నారు, ఆయన వ్యతిరేకత వల్ల ఇది నిలిచిపోయింది. బానిస వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వలన దీని అమలు నిలిచిపోయింది. బానిస వ్యవస్థ, అసలు బానిస వ్యవస్థ అనేది ఉండకూడదు, మనిషికి హక్కులు ఉన్నాయి అనేసి బానిస వ్యవస్థ రద్దు చేసే చట్టంలో అయితే, కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకించడం వల్ల ఇది అమలు ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో భారతీయులకు అవకాశం కల్పించారు. సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులకు అవకాశం కల్పించారు. కానీ మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల ఇది అమలు ఆగిపోయింది. ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వలన దీని అమలు నిలిచిపోయింది. ఓకేనా, చూడండి జాగ్రత్తగా అండి. ఏంటి 33 చట్టము అంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త భారత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా భారత గవర్నర్ జనరల్ మార్చారు. లా కమిషన్ ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. బానిస వ్యవస్థను రద్దు చేశారు, కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వల్ల నిలిచిపోయింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో భారతీయులకు అవకాశం కల్పించారు, కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల దీని అమలు కూడా ఆగిపోయింది. ఇది 1833. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే 1853 సివిల్ సర్వీసెస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరినంటారు అంటే మనకు భారతదేశంలో అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్, బ్రిటిష్ కాలంలో అయితే కారన్ వాలిస్. సివిల్ సర్వీసెస్ పితామహుడు, సివిల్ సర్వీసెస్ పితామహుడు. మనం భారతదేశంలో చూసుకుంటే అంటే ఆధునిక స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అదే బ్రిటిష్ హయాంలో అయితే కారన్ వాలిస్ గారిని సివిల్ సర్వీస్ పితామహుడు అంటారు మనం. ఓకేనా, ఇది మనకు ఇంపార్టెంట్ బిట్. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే 1853 లాస్ట్ చార్టర్ చట్టం 1853. ఇందాక మనం చెప్పుకున్నటువంటి చట్టాలు ఏంటి? 1793, 1813, 1833. ఇప్పుడు చెప్పుకోబోయేది 1853. ఇక్కడ 20 సంవత్సరాలు పెంచలేదు, ఇంకా లాస్ట్ చట్టం ఇది. 20 సంవత్సరాలు పెంచలేదు. బ్రిటన్ మనం చూసుకుంటే కంపెనీ పాలనలో చివరి చట్టం ఏది అంటే 1853 చార్టర్ చట్టం. ఎందుకని? ఆ తర్వాత 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది. సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత కంపెనీ పాలన అంతమైపోయి మనము ఎవరి ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయాము అంటే బ్రిటన్ పార్లమెంట్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయాము. బ్రిటన్ పార్లమెంట్ లో అంతర్భాగం అయిపోయాము. బ్రిటన్ సామ్రాజ్యంలో విలీనం కావడం జరిగినది. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే 1853 ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను వేరు చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని ఉంటుంది. అంటే మనం చూసుకుంటే ప్రస్తుతం మనం అనుసరిస్తున్నటువంటి పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో ఆ పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాది వేసింది 1853 చట్టము. ఓకేనా, లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను వేరు చేయడం జరిగినది. లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వేరు చేయడం జరిగినది. ఈ సిస్టమ్ అనేది ఏది చేస్తుంది?
ప్రస్తుతము భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేసినది. పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేసిన చట్టము. చాలా చాలా ఇంపార్టెంట్. పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేసిన చట్టము 1853 చార్టర్ చట్టం. ఎలా చెప్పగలము అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వేరు చేసి దీన్ని బాధ్యత వహించే విధానంగా తీసుకొని రావడం జరిగినది. సభ్యుల సంఖ్యను కూడా వీళ్ళు పెంచడం జరిగినది. ఇది మనకు 1853 చార్టర్ చట్టము. మనం చూసుకుంటే 1773 నుంచి 1857 మధ్యలో ఉన్నటువంటిదే రెండో దశ. ఈ రెండో దశలో 1773 రెగ్యులేటింగ్ చట్టము, 1781లో విస్తరణ చట్టము, 84లో పిట్స్ ఇండియా చట్టము, 93, 1813, 1833, 1853లో ఉన్న చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ అంటే ఒప్పందము అని అర్థము. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం చెప్పుకోవడం జరిగినది. నెక్స్ట్ మనం చూసుకుంటే 1853 తర్వాత ఏం జరిగింది? 1857 సిపాయి తిరుగుబాటు జరిగింది. సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత మన యొక్క భారతదేశము అనేది బ్రిటన్ సామ్రాజ్యం అంతర్భాగం కావడం జరిగినది. నెక్స్ట్ మూడో దశలో 1858 to 1908 అనేది మూడో దశ. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ క్లాస్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.